Hi guys, this is Upendra from Vedic Education Institutions. మన వేదిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అప్కమింగ్ సిఏ ఇంటర్ సెప్టెంబర్లో జరిగే ఎగ్జామ్స్కి, సిఏ ఫైనల్ నవంబర్లో జరిగే ఎగ్జామ్స్కి ఒక స్టడీ అవర్స్ అండ్ టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది. ఆ విషయం మీకు తెలుసు. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, స్కెడ్యూల్ డీటెయిల్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అయితే ఈ స్కెడ్యూల్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా మోస్ట్లీ ఒక కస్టమైజ్డ్ ప్లాన్ పెట్టాలని చెప్పేసి ఈ స్కెడ్యూల్ ప్రిపేర్ చేశాము. బట్ కస్టమైజ్డ్ అంటే స్టూడెంట్స్ దే ఆర్ కమింగ్ విత్ అప్ దేర్ ఐడియాస్ కదా. సో నెంబర్ ఆఫ్ పేపర్స్ నెంబర్ ఆఫ్ అది అవుతుందని చెప్పేసి మేము ఏం చేసామంటే ఒక స్కెడ్యూల్ ఇస్తాము, డేట్స్ మాత్రం మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పేసి పెట్టామన్నమాట. సో డేట్స్ ఏంటి, నార్మల్గా జనరల్గా అయితే మనకు ఒక టెస్ట్ సిరీస్ ఇస్తారు, 5 days or 6 days ఇస్తారు. ఆ 6 daysలో వితిన్ 6 daysలో అది కంప్లీట్ చేసి నాకు ఇచ్చేయండి అని చెప్పేసి జనరల్గా టెస్ట్ సిరీస్ రన్ అయ్యే లైక్ ఈ విధంగా రన్ అవుతాయి. మరి మనం ఇలా కాకుండా మళ్ళీ మొత్తం కూడా స్టూడెంట్స్ మీద వదిలేస్తే కూడా తను టైం వేస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక టైం టేబుల్, ఒక లైక్ టైం అనేది పెట్టినాము. ఏమంటున్నామంటే ఫర్ సపోజ్ మనం సిఏ ఫైనల్కి తీసుకుంటే నెంబర్ ఆఫ్ డేస్ ఒక 100 ఉంది ఇప్పుడు ప్రజెంట్. అయితే తను బోత్ గ్రూప్స్ రాస్తాడు, లేదంటే సింగిల్ గ్రూప్ రాస్తాడు. బోత్ గ్రూప్ రాస్తే కనుక ఓన్లీ ఫుల్ సిలబస్ టెస్టే అటెండ్ అవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే చాప్టర్ వైజ్ ఎగ్జామ్ రాస్తూ దాన్ని మళ్ళీ డిజైన్ దాని రివాల్యుయేషన్, రివ్యూస్ ఎంత టైం వేస్ట్ పంచాయతీ. కాబట్టి ఓన్లీ 2 ఫుల్ సిలబస్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి రాయాలి. బట్ ఏంట్రా అంటే ఒక 60 days టైం ఇస్తాము. మోస్ట్లీ ఐబిఎస్ పేపర్ ఎవరు టచ్ చేయరు కాబట్టి 5 subjects ఉంటాయి, 60 days ఉంటాయి. సో నువ్వు ఎంత టైం అనేది తీసుకో. కొందరికి ఆడిటింగ్కి కొంచెం తక్కువ టైం పడుతుండొచ్చు, లేదంటే ఐడిటీకి తక్కువ టైం పడుతుండొచ్చు, డిటీకి ఎఫ్ఆర్కి కొంచెం ఎక్కువ టైం పెట్టాల్సి ఉండొచ్చు, ఏఎఫ్ఎంకి కొంచెం తక్కువ టైం ఆర్ ఎక్కువ టైం. వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి దే కెన్ డిసైడ్ ద డేట్స్. నేను 60 daysలో నాకు కంప్లీట్ చేసి ఇవ్వాలి 5 papers అని చెప్పేసి మన వేదికలో వాళ్ళకి చెప్తామన్నమాట. సో ఆ 60 days ఎలా అంటే మనకు ఒక స్కెడ్యూల్ ఇస్తారు, మేము వాళ్ళకి వచ్చిన తర్వాత ఇది స్కెడ్యూల్, నువ్వు ఫుల్ సిలబస్ రాయాల్సి వస్తుంది, నువ్వు బోత్ గ్రూప్ రాస్తున్నావు కదా అని చెప్తాం. అక్కడ 60 daysకి తను ఎగ్జామ్ డేట్స్తో సహా ప్రిపరేషన్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ డేట్ ఏంటి అని రాసుకొని మన దగ్గరకు వస్తే ఆ డేట్స్ అనేది మనం నోట్ చేసుకొని ఆ పర్టికులర్ డేట్ రోజు వాళ్ళకి మనం ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, ఈ ఫుల్ సిలబస్. దాంతోపాటు 5 chapter వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాము. సో దట్ ఆ ప్రిపేర్ అయ్యే టైంలో దే కెన్ సెల్ఫ్ ఎవాల్యుయేట్, లైక్ అప్పుడే ఒకసారి చెక్ చేసుకోవడం, పేపర్స్ చెక్ చేసుకోవడం అనేది చేయొచ్చు. ఈ 5 papers ఎప్పుడు ఇస్తామంటే ఒక ఫుల్ సిలబస్, ఒక రివిజన్ టెస్ట్, ఒక ఫస్ట్ రివిజన్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇఫ్ దే ఎంటర్ ఇంటూ సెకండ్ రివిజన్ కదా, అప్పుడు వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఆ టైంలో. సో ఆ టైంలో ఈ 40 days టైంలో వాళ్ళకి మనం ఆ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రివిజన్లో మాత్రం దే విల్ గో విత్ దేర్ ఫ్లో. ఎఫ్ఆర్కి కొంచెం టైం పట్టినా ఏదైనా కూడా ఆ 60 daysలో దే నీడ్ టు కంప్లీట్ అనమాట. లైక్ ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్కి ఎఫ్ఆర్కి ఒకటే టైము, ఆడిట్కి ఒకటే టైం, ఎస్ఎఫ్ఎంకి ఒకటే టైం, ఐడిటీకి ఒకటే టైం అని నేను ఇవ్వలేను కదా. సో అలా ఇవ్వకుండా మీరే కమప్ అవ్వండి, బట్ ఈ 60 days టైంలోనే కంప్లీట్ చేయాలి. లైక్ మీ ఇష్టం, అది ఎప్పుడు చేస్తారో ఏంటనేది మీ ఇష్టం. ఒక టార్గెట్ బేసిస్లో 60 daysలో వీటిని మేమేం చేస్తామంటే మధ్యలో వెళ్ళి, ఇప్పుడు సపోజ్ తను ఒక డేట్ ఇస్తాడు నాకు, ఆ డేట్లో తన ఎగ్జామ్ రాశాడు, లేదంటే రాయలేదు, రాయకపోతే ఎందుకు రాయలేదు, తర్వాత ఇంకేంటి ఎక్కడన్నా మధ్యలో వెళ్తాం, అక్కడ చేస్తున్నాడా లేదా, ఆ ట్రాక్ ఆన్ అవుతుందా లేదా, ట్రాక్ అవ్వకపోతే ఎందుకు మిస్టేక్స్ అవుతున్నాయి అనేది మనం ఓవర్వ్యూ అనేది చేస్తూ ఉంటాం. ప్రతి స్టూడెంట్స్కి రివ్యూ తీసుకుంటూ ఉంటాం ఈ ఫస్ట్ రివిజన్ టైంలో. అయితే సెకండ్ రివిజన్కి వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ మనం 60 daysలో అందరు స్టూడెంట్ కన్సిస్టెంట్గా కూర్చొని కనుక చేస్తే 5 days ఆఫ్, ఎందుకంటే ఆల్రెడీ రిపీటర్స్ ఉంటారు కాబట్టి టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు, ఎవరైతే ఫస్ట్ టైం రాసే వాళ్ళకి కూడా ఇది పనికొస్తుంది. బట్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. బట్ రిపీటర్స్కి ఏంటి 60 days అనేవి మోర్ దాన్ సఫిషియంట్. డీటెయిల్డ్గా చూసుకుంటూ వెళ్ళొచ్చు. 60 days తర్వాత ఇఫ్ వాళ్ళ సిచ్యువేషన్ అనేది బాగాలేదు, లైక్ ఇంకా వాళ్ళు ల్యాక్లో ఉన్నారంటే అప్పుడు ఏం చేస్తాము, మనకు 40 days టైం ఉంటుంది. అప్పుడు మనం డిసైడ్ అవ్వచ్చు, లైక్ ఇంకా ఏదైనా పొరపాటు జరిగే అవకాశం లేకముందుకే ఆ 40 days టైంలో మనం మిగిలిన టైంని ఎట్లా టైం మేనేజ్మెంట్ చేయొచ్చు అనేది మనం ప్లాన్ చేయొచ్చు, బేస్డ్ అపాన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫస్ట్ రివిజన్ ఎగ్జామ్స్. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ రివిజన్ ఎగ్జామ్స్కి వెళ్తాడు. ఆ తర్వాత కూడా మనకు ఒక 10 days టైం అనేది ఉంటుంది అప్ టు ఎగ్జామ్స్. మళ్ళీ వాళ్ళ థర్డ్ రివిజన్ 1 day బిఫోర్ ఎగ్జామ్ ఎలా చదవాలి దాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ సెకండ్ రివిజన్ అయిపోయిందంటే స్టూడెంట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ సబ్జెక్ట్లో గ్రిప్ అనేది తెచ్చుకుంటాడు.
ఇక సిలబస్ అంతా కూడా చదివేది ఇప్పుడు అంతా కూడా ఏబీసీ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏబీసీలోనే రాస్తారు, వాళ్ళు అందులోనే చదువుతారు కాబట్టి. సో బోత్ గ్రూప్ వాళ్ళకి ఈ ఫస్ట్ రివిజన్ సెకండ్ రివిజన్ ఓన్లీ ఫుల్ సిలబస్ మాత్రమే పెట్టి, ఆ సెకండ్ రివిజన్ టైంలో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పేపర్స్ కానీ ఆర్టీపీస్ ఎంటీపీస్ సాల్వ్ చేస్తుంటారు కాబట్టి ఈ 5 చాప్టర్ వైజ్ కూడా ఇస్తే వాళ్ళకి దే కెన్ యాడ్ ఆన్ అంతే. నార్మల్గా ఫస్ట్ రివిజన్ అప్పుడే కాన్సెప్ట్ చదువుతాం కదా, సెకండ్ రివిజన్ అప్పుడు ఎవరు చదువుతారు? కాన్సెప్ట్స్ అంతా కూడా ఎవరు చదవరు. సో ఇది బోత్ గ్రూప్స్ రాసే సిఏ ఫైనల్ స్టూడెంట్స్ పరిస్థితి. అదే సింగిల్ గ్రూప్ అంటే కనుక సేమ్ ప్యాటర్నే, బట్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. లైక్ చాప్టర్ వైజ్ రాస్తా అంటే చాప్టర్ వైజ్ రాయొచ్చు, ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి. ఫుల్ సిలబస్ మాత్రమే రాస్తా అంటే ఫుల్ సిలబస్ రాయొచ్చు. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేట్స్ అనేది ఏముంటాయి? డేట్స్ ఉండవు. కొందరు ఎఫ్ఆర్ ముందు రాస్తారు, లేదంటే కొందరు ఆడిట్ ముందు రాస్తారు. పోయిన ఎగ్జామ్లో ఏఎఫ్ఎం మంచి రాయలేదంటే వాడు ముందు అదే రాస్తాడు. సో నేను ముందు డేట్స్ ఏమి ఇవ్వం, ఈ డేట్స్లో ఈ 5 డేస్లో ఈ 6 డేస్లో ఇది కంప్లీట్ చేసి నాకు ఇచ్చేయండి అని చెప్పేస్తే తను సగం సగం చదువుతాడు, సగం సగమే రాస్తాడు. ఆ సగం సగం రాసేదానికి మనం ఎగ్జామ్ చదివేది ఎగ్జామ్ రాయడానికి, కానీ ఎగ్జామ్ రాయడానికి మనం చదవట్లేదు. దేర్ ఈజ్ ఎ డిఫరెంట్. అంటే ఎలా అంటే మనం చదివి ఎగ్జామ్ రాయడం వేరు, ఆ ఎగ్జామ్ రాయడం కోసమే చదవడం వేరు. ఎగ్జామ్ రాయడం కోసం చదవడం అంటే 5 డేస్లో ఎగ్జామ్ పెడుతున్నారు, ఆ ఎగ్జామ్ అయిపోవటాలి, నీకు 5 డేస్లో ఎగ్జామ్ ఉందన్నట్టు చదవడం వేరు. సో మనం చదవడం ఎగ్జామ్ రాయడం ఏంటంటే చదువుతూ ఎగ్జామ్ రాయాలంతే. జస్ట్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్, ఒక మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇది సిఏ ఫైనల్ వాళ్ళకి. సో దే హ్యావ్ యాంపుల్ టైం, 100 days. మోస్ట్లీ క్వెరీస్ సిఏ ఫైనల్ వాళ్ళకే ఉన్నాయి, అందుకనే ఫస్ట్ అదే కవర్ చేశాను. సో సిఏ ఫైనల్ వాళ్ళు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆర్ ఆఫీస్కి వచ్చి కానీ మీరు ఆ క్వెరీస్ రేజ్ చేస్తే మేము దానికి ఆన్సర్ ఇవ్వడానికి చూస్తాం. అంటే ఇదేంటంటే ఆల్మోస్ట్ కస్టమైజ్డే, బట్ ఏంటంటే మొత్తం కూడా వాళ్ళ మీద వదిలేయకుండా మొత్తం కూడా స్ట్రిక్ట్గా పెట్టకుండా బ్యాలెన్సింగ్ చేస్తూ సిలబస్ కంప్లీట్ చేయడం ఈ టెస్ట్ సిరీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఇది సిఏ ఫైనల్కి వచ్చేసి. సిఏ ఎంటర్ అంటే వాళ్ళు ఆల్రెడీ దే ఎంటర్డ్ ఇంటూ డేంజర్ జోన్ అనమాట. సో డేంజర్ జోన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంకా డేంజర్ తీసుకుని రస్క్ లేదన్నట్టు బోత్ గ్రూప్స్ ఎవరైనా రాస్తే మోస్ట్లీ రిపీటర్స్ కాబట్టి పోయినసారి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు మేబీ మొత్తం గ్రూప్స్ వెళ్ళిపోవచ్చు. సో అలాంటి వాళ్ళే రిస్క్ తీసుకొని బోత్ గ్రూప్స్ ట్రై చేస్తారు. సో వాళ్ళకి ఎక్కువ టైం లేదు కాబట్టి 30 daysలో ఫస్ట్ రివిజన్ కంప్లీట్ చేయాలి, 20 daysలో సెకండ్ రివిజన్ కంప్లీట్ చేయాలి. సేమ్ సిఏ ఫైనల్ వాళ్ళకి ఎలా అయితే ఆ ప్యాటర్న్, ఆ ఎగ్జామ్స్ సో అంత ఉందో అదంతా ప్యాటర్న్ సేమే, బట్ వీఆర్ గివింగ్ ద డెడ్ లైన్స్ ఫర్ ఎంటైర్ గ్రూప్స్. ఆర్ నువ్వు సబ్జెక్ట్ వైజ్ వెళ్తే 30 days అంటే వీళ్ళు వచ్చేసి లాస్ట్ 38th day రోజు అన్ని ఎగ్జామ్లు రాయారు కదా. సో దే విల్ ప్రిపేర్ ద గ్రూప్ వైజ్ ఆర్ సబ్జెక్ట్ వైజ్ చేసుకొని ఆ సబ్జెక్ట్ వైజ్ ఆ గ్రూప్ వైజ్ క్లియర్ చేస్తారు. సో అక్కడ ప్రెషర్ అనేది వాళ్ళ మీద ఏం లేదు, ఈ డేట్స్లో కంప్లీట్ చేయాలి, ఈ నెంబర్ ఆఫ్ డేస్ ఇంత తక్కువ అని. వాళ్ళు ఆడిట్లో పిచ్చ కాన్ఫిడెంట్ అనుకుంటే వాళ్ళు వేరే సబ్జెక్ట్ ఏదైతే వాడు ఏదైతే డల్లో ఉన్నాడో దానికి ఎక్కువ బూస్టింగ్ ఇవ్వాలి, ఎక్కువ టైం ఇవ్వాలి. సో దట్ తను బోత్ గ్రూప్స్ రాయాల్సి వచ్చే అంత అవకాశం ఉండదు. ఏదైనా ఒక డల్ ఉన్న సబ్జెక్ట్లోనే కదా మనం క్లియర్ చేయించాల్సింది, దాంట్లో డిస్కషన్ ఏముంది. సో ఫస్ట్ రివిజన్కి 30 days తీసుకుంటాడు, సెకండ్ రివిజన్కి 20 days తీసుకుంటాడు. తర్వాత మేబీ ఐ థింక్ 8 or 7 days టైం ఉంటుంది. మళ్ళీ తన థర్డ్ రివిజన్కి ఎగ్జామ్ డే బిఫోర్ అందరు అకౌంట్స్ చదువుతారు, మోస్ట్లీ అడ్వాన్స్ అకౌంటింగ్ అందరూ అది చదువుకుంటారు, పైన సిఏ ఫైనల్ వాళ్ళు అయితే ఎఫ్ఆర్ చదువుకుంటారు. మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ ఫియర్ అనేది ఉంటుంది కదా. సో దాంట్లో ఉండడానికి కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే కొంచెం టైం అనేది మనం వదిలేయాలి, ఆ లీజర్ అనేది వదిలేయాలి. ఇది సిఏ ఎంటర్ వాళ్ళకి. కానీ ఒకవేళ వాళ్ళు బోత్ గ్రూప్స్ రాస్తున్నారు, 30 days టైం ఉంది, వాళ్ళు ఏదన్నా బై మిస్టేక్ అవ్వకూడదు, బట్ అయ్యింది. ఎందుకంటే మేము మానిటర్ చేస్తూ ఉంటాం. ఆ 30 days టైంలో ఆ పేపర్ ఇచ్చేసి రాసుకో అనడం కాదు కదా. ఈ 30 days టైం ఇచ్చామంటే 30 days టైం 30th day రోజు వచ్చి అయిపోయిందని అడగం కదా. ఖచ్చితంగా వీక్లీయో ఆర్ బై వీక్లీయో ఏదో మేము ప్లాన్ చేస్తూనే ఉంటాం రివ్యూస్. ఎందుకంటే మన దగ్గర స్టూడెంట్స్ అంతా పూలింగ్లో ఉన్నారు. కొందరు ఆడిటింగ్ అండ్ ఎఫ్ఎంఎస్ఎం చదివే వాళ్ళు ఒక పూలు, ఓన్లీ సెకండ్ గ్రూప్ రాసేవాళ్ళు ఒక పూలు, ఓన్లీ ఫస్ట్ గ్రూప్ రాసేవాళ్ళు ఒక పూలు, బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు ఒక పూలు. సో వీళ్ళందరికీ మానిటర్ చేస్తూ ఉంటాం వీక్లీ బై వీక్లీ అనేది పెట్టుకొని. సిఏ ఫైనల్లో కూడా అంతే, బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు ఉన్నారు, సింగిల్ గ్రూప్ రాసేవాళ్ళు ఉన్నారు, కొందరు 4 subjects రాసేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ గ్రూప్లో సెకండ్ గ్రూప్లో ఎగ్జామ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓన్లీ సెకండ్ గ్రూప్లో ఎగ్జామ్స్ వచ్చి 5 subjects రాసేవాళ్ళు ఉన్నారు, ఫస్ట్ గ్రూప్లో ఎగ్జామ్స్ వచ్చి సెకండ్ గ్రూప్లో రాసేవాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీబడి దే హ్యావ్ దేర్ ఓన్ ఆ థింగ్ అనమాట. సో ఆ థింగ్ని మనము మనకు అనుగుణంగా వాళ్ళని రాయమనడం కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సబ్జెక్టు టఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ స్టూడెంట్కి ఆ పర్టికులర్ డేట్స్కి టైం ఇవ్వాలి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి టైం ఇవ్వాలి. సో దట్ వాడు అది క్లియర్ చేస్తాడు.
ఆ మెయిన్ నీ టెస్ట్ సిరీస్కి వచ్చిన ఉద్దేశమే అది. నీ టెస్టులు రాయడానికి రాలేదు. ఇక్కడ 5+2 పెట్టాం కదా ఫుల్ సిలబస్ తొయ్యడం అది కాదు. కస్టమైజ్డ్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఇతను వచ్చిన సొంత తెలివితో ఐడియా చేస్తాడు కదా. సో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికే మనం అంతే. ఇప్పుడు మామూలుగా స్టడీ అవర్స్లో కూర్చొని కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ అవ్వదు. స్టడీ అవర్స్కి టెస్ట్ సిరీస్కి తేడా ఏంటి? స్టడీ అవర్స్లో అయితే నువ్వు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావు, చదవవా ఎవరికి తెలియదు. ఒక మానిటరింగ్ ఉండాలి. మనం చేసేది ఎప్పుడైనా రైట్ అనిపిస్తుంది. ఒక మానిటరింగ్ ఉంటే రాంగా రైట్ అనేది వాడు చెప్తాడు. సో దట్ ఆ డ్యామేజ్ అనేది జరగకముందే మనం దాన్ని పట్టుకొని అరే బాబు ఇక్కడ డ్యామేజ్ అవుతుందమ్మా, ఇది చూసుకో, ఈ సబ్జెక్ట్ చూసుకో. లేదంటే ఇలా చేస్తే అవ్వదు, ఇలా చేస్తే అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక మోటివేషన్. మెంటార్షిప్ అంటే ఏంటి? ఇదే మెంటార్ అంటే ఎవడు? చూసుకునేవాడు, తప్పుదారి దొరుకుతాడు, పట్టుకుంటాడు. అంతే మెంటార్షిప్ అంటే, దానికి మించి ఏం లేదు. సో స్టడీ అవర్స్ టెస్ట్ సిరీస్కి డీటెయిల్డ్గా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా క్వెరీస్ ఉంటే, ఇంకా ఈ టెస్ట్ సిరీస్కి స్టడీ అవర్స్కి ఏమైనా క్వెరీస్ ఉంటే యూ కెన్ కమ్ టు ఆఫీస్. మనం కూర్చొని మీకు తగ్గట్టుగా, మీ ప్లానింగ్కి తగ్గట్టుగా ఆ డేట్స్ అనేది మౌల్డ్ చేద్దాం. బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఈ డేలో ఒక రివిజన్ అవ్వకపోతే ఈ డేస్ మళ్ళీ ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో ఈ డేట్స్ అనేది ఈ డెడ్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డెడ్ లైన్స్ ఉంటేనే స్టూడెంట్స్ చదువుతారు. ఆ డెడ్ లైన్స్ మీట్ అయ్యేలాగా మేము చూసుకుంటాం, మీ ఎఫర్ట్ మీరు పెట్టండి అనేది మేము చెప్తున్నాం. మనకు ఆ వేదికలో వచ్చిన వాళ్ళందరికీ అదే చెప్పాము. సిఏ ఇంటర్ వాళ్ళైతే టైం వేస్ట్ చేయమాకండి. హరీబరీగా పోయి చదివి బోత్ గ్రూప్సా సింగిల్ గ్రూపా ఈ ఫస్ట్ దీంట్లో నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి ఫస్ట్ అయిపోగొట్టమ్మా. అవుతూ ఉంటుంది. ఆగితే అవ్వదు. అవుతూ ఉండాలంటే నువ్వు ఆపకుండా పని చేయాలి. సో అది కంటెంట్. సో సిఏకి స్టడీ అవర్స్కి టెస్ట్ సిరీస్కి ఇది కాదు, స్టడీ అవర్స్కి టెస్ట్ సిరీస్కి రిలేటెడ్గా డీటెయిల్స్ అయితే ఇవే. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. వీడియో చాలా లెంతీ వచ్చింది. బట్ ఇప్పటివరకు లెంతీ అంటే ఇంకా తప్పదు, అంత ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి సరిపోయింది. దీనికి సంబంధించిన స్కెడ్యూల్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకోటి సిఏ ఇంటర్ వాళ్ళకి రివిజన్ వీడియోస్ వస్తున్నాయి. సిఏ ఇంటర్ వాళ్ళకి ఆల్రెడీ రివిజన్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. అవి చూస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇంకా మోర్ కంటెంట్ వస్తుంది. అండ్ చిన్న బ్యాచ్ అనౌన్స్మెంట్ ఏంటంటే సిఏ ఇంటర్కి ఆర్ సిఎంఏ ఇంటర్కి రెగ్యులర్ బ్యాచ్ ఫర్ May 2025 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆగస్ట్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆగస్ట్లో రిజల్ట్స్ వస్తాయి సిఎంఏ వాళ్ళే, సిఏ ఫౌండేషన్ వాళ్ళే. సో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 5 days or 10 days లీజర్ తీసుకొని బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాం. దానికి అనౌన్స్మెంట్స్ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇస్తాం. మీ వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం రాయాలనుకున్న వాళ్ళు ఉంటే యూ కెన్ రికమెండ్ వేదిక్. మేమైతే మా ఎఫర్ట్స్ అంతా పెడతాము. స్టూడెంట్ కనుక హార్డ్ వర్కింగ్ ఉంటే మా ఎఫర్ట్స్ మొత్తం ఇవ్వడానికి మేము రెడీ. సో అలా ఉన్న వాళ్ళు సక్సెస్ చూస్తారు. సక్సెస్ చూసిన వాళ్ళ వెంట మేము ఉంటే మాకు కూడా సక్సెస్ వచ్చినట్టే కదా. సో అది కంటెంట్. కమింగ్ అప్ రివిజన్ వీడియోస్, ట్యాక్సేషన్ ఉన్నాయి, ఎఫ్ఎం ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆడిటింగ్ ఒక బ్యాచ్, లా ఒక బ్యాచ్, మిగిలిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఒక బ్యాచ్, కాస్టింగ్ ఒక బ్యాచ్. సో ఇది కంటెంట్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ యూ లైక్ ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ అయిపోయినాయని నేను అనుకుంటున్నాను. హాయ్, అంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఎవరైనా టెస్ట్ సిరీస్ ఇది సంబంధించిన దాని గురించి చూస్తూ ఉంటే కనుక షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.